కృష్ణలంక రిటైనింగ్ వాల్ దీన్ని ఎవరు నిర్మించారు? దీన్ని నిర్మించిన క్రెడిట్ టీడీపీకి దక్కుతుందా, వైసీపీకి దక్కుతుందా? ఈ విషయంపై సోషల్ మీడియాలో చాలా పెద్ద డిబేట్ నడుస్తుంది సార్. అయితే ఈ విషయంలో క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి అనే విషయంపై నా అనాలిసిస్ ఏంటంటే, కాస్త డిప్లొమాటిక్గా అనిపించినా సరే టీడీపీకి ఇవ్వచ్చు, 2014కి ముందు ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇవ్వచ్చు, అలానే 2019లో ఏర్పడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇవ్వచ్చు. ఎందుకంటే వీళ్ళందరి భాగస్వామ్యం ఈ కృష్ణలంక రిటైనింగ్ వాల్ నిర్మాణంలో ఉంది. అయితే ఈ కృష్ణలంక రిటైనింగ్ వాల్ యొక్క బ్రెయిన్ చైల్డ్ ఎవరి బ్రెయిన్ చైల్డ్ అని ప్రధానంగా మనం చెప్పుకోవాల్సి వస్తే తెలుగుదేశం పార్టీ బ్రెయిన్ చైల్డ్గానే దీన్ని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు టీడీపీ యాజిటేషన్ వల్లే కృష్ణలంక వాసులకి ఒక రక్షణ గోడ అవసరం, వరదలు వచ్చినప్పుడు వాళ్ళు ముంపుకి గురి కాకుండా ఉండడానికి ఒక రక్షణ గోడ అవసరం అని చెప్పి వాళ్ళు యాజిటేషన్ చేయడం ద్వారా ఇది మీడియాకు వచ్చింది. అలానే దాని తర్వాత అప్పటి సీఎం రాజశేఖర రెడ్డి దృష్టికి వెళ్ళింది. ఆయన అప్పుడు ప్రజలకు హామీ ఇచ్చారు. దాని తర్వాత వివిధ కారణాలు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ యాజిటేషన్ తర్వాత ఈ పనులన్నీ కూడా ఈ యొక్క హామీ కూడా అటకెక్కింది. దాని తర్వాత 2014లో చంద్రబాబు గారు సీఎం అయ్యారు. అప్పుడు ఇనిషియేటివ్ తీసుకున్నారు ఈ ప్రాజెక్ట్ కట్టడానికి. కానీ ఫేజ్ 1 పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఫేజ్ 2, ఫేజ్ 3 పనులు మాత్రం అక్కడ పెండింగ్లో పడ్డాయి. ప్రధానంగా మనం చూసినట్టయితే రాణిగారి తోట, రామలింగేశ్వర నగర్, యనమల కుదురు, కృష్ణలంక ఇవేవైతే ముంపుకు గురవుతున్నాయో వాళ్ళందరూ కూడా ఈ కృష్ణలంక రిటైనింగ్ వాల్ ఫ్రూట్స్ని ఎంజాయ్ చేయలేదు. ఎప్పుడు 2019కి ముందు టీడీపీ హయాంలో. కానీ జగన్ సీఎం అయిన తర్వాత ఈ ప్రజలందరూ కూడా ఈ రిటైనింగ్ వాల్ యొక్క ఫ్రూట్ని ఎంజాయ్ చేశారు. సో ప్రధానంగా ఇదంతా అనలైజ్ చేసినట్టయితే ముగ్గురికి క్రెడిట్ ఇవ్వాల్సిందే. సో సార్, ఓవరాల్గా ఇది సినారియో, మీ అనాలిసిస్ ఏంటి దీనిపై? కార్తీక్, ఏ ఒక్క ప్రభుత్వ కార్యక్రమం కూడా ఒక లాంగ్ టర్మ్ ప్రాజెక్టు తీసుకున్నప్పుడు ఆ ప్రభుత్వ హయాంలో ముగించాలి అనే ఒక లక్ష్యం పెట్టుకున్నప్పటికీ కూడా ఆ పనులు అవ్వవు. నెక్స్ట్ ప్రభుత్వం, ఆ తర్వాత ప్రభుత్వం, అలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతానికి రిటైనింగ్ వాల్ పరిస్థితి కూడా అంతే. ఎప్పుడైతే అక్కడ దాదాపు 80,000 మందిని కాపాడాలి అంటే రిటైనింగ్ వాల్ అనేది అవసరం. సుమారు 4 కిలోమీటర్ల పొడవు. దీన్ని మీరు చెప్పినట్టు గత ప్రభుత్వాలు రాజశేఖర రెడ్డి దగ్గర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి ఈ ప్రపోజల్ వస్తూ ఉంది. కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో అక్కడ మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. 2016లో దీనికి బీజం పడింది. దీనికి కొంచెం బడ్జెట్ కేటాయించి దీని లాభ నష్టాలు ఏంటి అని ఎస్టిమేషన్ వేసి 2016లో పనులు స్టార్ట్ చేశారు. పనులు జరుగుతున్నాయి. ఫేజ్ 1 పూర్తి చేశారు. దీనికి ఒక సుమారు 400 కోట్ల బడ్జెట్ కూడా పెట్టారు. 369 కోట్లు పెట్టారు. ఫేజ్ 1 అయిపోయింది. ఈలోపు మళ్ళీ అక్కడ ప్రజా తీర్పు తెలుగుదేశం పార్టీకి భిన్నంగా వచ్చింది. మళ్ళీ అక్కడ మారిపోయి వైసీపీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఫేజ్ 2, ఫేజ్ 3 పెండింగ్ ఉంది. దాన్ని జగన్మోహన్ రెడ్డి పూర్తి చేశారు. ఎగ్జాంపుల్, అక్కడ వారధి ఫ్లైఓవర్ కూడా అంతే. వారధి ఫ్లైఓవర్ డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. కొన్ని లక్షల వాహనాలు అక్కడ ఇబ్బంది పడాయి. హైదరాబాద్ విజయవాడకు ఒకటే రూట్ ఉంది కాబట్టి దాన్ని అక్కడ ఫ్లైఓవర్ ఉంటే బాగుంటుందని టీడీపీ హయాంలోనే ఒక జరిగింది. కానీ దాన్ని ప్రారంభించింది మాత్రం జగన్మోహన్ రెడ్డి. టీడీపీ ప్రారంభించలేకపోయింది, పార్టీ అధికారం లేకపోయింది. సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి. సో కాబట్టి దీని క్రెడిబిలిటీ, ఈ రిటైనింగ్ వాల్ అనేది ఓకే, నో డౌట్ అది ప్రజలకు ఉపయోగపడుతుందా అంటే ఇప్పుడు దాని విలువేంటో తెలుస్తోంది. నిజంగా కూడా ఇప్పుడు మరి వెంటనే ఇవన్నీ నీళ్ళని ఫ్లో అటుపక్కకు వెళ్ళి వాళ్ళందరూ మునిగిపోయారు. కానీ ఇక్కడ వాళ్ళంతా సేఫ్గా ఉన్నారంటే ఇంత 12 లక్షల క్యూసెక్ల నీళ్ళంటే మామూలు విషయం కాదు. రిటైనింగ్ వాల్ కనుక లేకపోయింటే చాలా ప్రాణ నష్టం జరిగింది. ఓకే, దాని లక్ష్యం మాత్రం పర్పస్ సర్వైవ్ అయింది. ఎవరు కట్టారు ఏంటి అనేది ఇక్కడ అన్నెసరీ. ప్రజల ప్రాణాలు కాపాడబడ్డాయా లేదా అనేది. అండ్ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది కట్టింది ప్రజల డబ్బుతో, ప్రజల యొక్క హక్కు. అది ప్రభుత్వాల పని ఏంటి? ప్రాజెక్టులు కట్టడం, ప్రజలకి సేఫ్టీ అందించడం. ఇక్కడ ప్రజల పర్పస్ సేఫ్టీ ఇక్కడ సక్సెస్ అయింది. సో అది ప్రయారిటీగా తీసుకోవాలి. సో ఎవరు క్రెడిట్ ఇవ్వాలనే విషయం అప్రస్తుతం మీరు అన్నట్టుగానే. కానీ కొన్ని వాస్తవాలు ప్రజలకు తెలియాలి కాబట్టి ఈ క్రెడిట్ అనేది అందరికీ చెందుతుంది అనేది చెప్పడం మన ఉద్దేశం. కరెక్ట్. దాదాపు 80,000 మంది కార్తీక్, ఆ కృష్ణలంక, రామలింగేశ్వర నగర్, రాణిగారి తోట, ఇవన్నీ ఇక్కడ నుంచి కనుక ఫ్లో ఎక్కువైతే మళ్ళీ డౌన్లో బస్టాండ్ ఉంటుంది, ఇంకా ముందుకెళ్తే 1 టౌన్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. సో ఒకవేళ 2016లో తెలుగుదేశం పార్టీ ప్రపోజ్ చేసిన ఈ రిటైనింగ్ వాల్ ఒకవేళ కంటిన్యూస్ గవర్నమెంట్ కనుక ఉండుంటే వీళ్ళే పూర్తి చేసేవాళ్ళేమో.
ఎందుకంటే వాళ్ళు ఎస్టిమేషన్ వేసి వాళ్ళు ఒక టైం బౌండ్ పెట్టుకొని నిర్మించారు కాబట్టి సో ప్రజా తీర్పు ప్రజాస్వామ్యం సో అలాంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి దాన్ని ప్రారంభించాల్సి వచ్చింది. అయితే ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ ఒక ఎత్తు, ఇనిషియేటివ్ తీసుకుని ఒక ఎత్తు. ఎవరైనా కానీ ఒక ప్రాజెక్ట్ ఇనిషియేటివ్ తీసుకుంటారు, అది బ్రెయిన్ చైల్డ్గా వాళ్ళకి ఐడియా రావచ్చు, ఇనిషియేటివ్ తీసుకుంటారు, అదంతా ఒక ఎత్తు. కానీ దాని ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ కూడా త్వరితగతిన పూర్తి చేయాలి. సో టీడీపీ ఈ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 పనులు ఇంప్లిమెంటేషన్లో కాస్త స్లో పేస్డ్గా జరగడమే వాళ్ళకి కొంచెం క్రెడిట్ ఇవ్వాలా వద్దా అనే సమస్యానికి కారణం అంటారు. ఖచ్చితంగా, ఎందుకంటే ఇది అండర్ వాటర్లో పిల్లర్స్ వేయాల్సి ఉంటుంది. అండర్ వాటర్లో పిల్లర్స్ వేది ఆటోమేటిక్గా టైం తీసుకుంటుంది దేనికైనా. అది దాని తర్వాత దాన్ని వీటితో దాన్ని ఆరబెట్టాల్సి ఉంటుంది హీటర్స్తో. సో ఒక ప్రాసెస్ ప్రకారం చేయాలి. ఇట్ విల్ టేక్ మోర్ టైం. సో అనుకున్న దానికన్నా ఎక్కువ టైమే పట్టవచ్చు. అలానే ఎత్తు కూడా పెంచవచ్చు, ఎందుకంటే కొన్నిసార్లు ఎస్టిమేషన్ ఎత్తు కూడా పెరుగుతుంది. అవును, మనం కళ్ళ ముందు కాళేశ్వరం ప్రాజెక్ట్ చూసాం, ఎంత బడ్జెట్తో దాన్ని మొదలుపెట్టారు, ఎక్కడొచ్చి ఆగింది. సో ఈ ప్రాజెక్టులు అన్న తర్వాత పోలవరం అది ఎప్పుడు మొదలైంది, అసలు ఎవరి డ్రీమ్ అది, ఎందుకంత సాగుతోంది అని చెప్పలేము. ప్రకృతిలో ఇట్లాంటి ప్రాజెక్ట్ నిర్మించినప్పుడు ఆటోమేటిక్గా ఎస్టిమేషన్స్ మారిపోతూ ఉంటాయి. ఇక్కడ ఎప్పుడు ఏ అవసరం వస్తుంది, ఎప్పుడు ఏ వాల్ కట్టాలి, ఎప్పుడు ఎటు టర్న్ తీసుకోవాలి ప్రాజెక్ట్ అనేది ఎవరు చెప్పలేము. రీహాబిలిటేషన్ ఉంటుంది, చాలా పనులు తలనొప్పులు ఉంటాయి. ఇవన్నీ అధిగమించి పూర్తి చేశారంటే అది ఇలాంటి ఫలితాలు వస్తాయి, రిటైనింగ్ వాళ్ళ ఫలితాలు వస్తాయి. సో అది క్రెడిబిలిటీ ఎవరికి ఇచ్చినా కూడా లక్ష్యం నెరవేరిందా లేదా అనేదే లెక్క. ఎస్ సార్, థ్యాంక్ యూ. సో వ్యూస్ చూసారు కదా, ఓవరాల్గా ఈ రిటైనింగ్ వాల్ అనేది ప్రజల యొక్క హక్కు. ఇది మీ ధనం, మీ డబ్బులతో ప్రభుత్వాలు కట్టాయి. సో దీని యొక్క ఫ్రూట్స్ని మీరు ఎంజాయ్ చేయండి, అంతే తప్పితే క్రెడిట్ ఎవరికి అనే విషయంపై మాత్రం కొట్టుకోకండి. థ్యాంక్ యూ.